నమస్తే అండి, మీ పేరు? నా పేరు సజ్జల రవి. ఏం చేస్తూ ఉంటారండి? మిర్చి వ్యాపారిని. 2 నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం అవుతారు. జగన్ గారి పరిపాలన బాగాలేదంటే ఏ విషయంలో మీకు నచ్చలేదండి? అన్ని విషయాలు, ఒక విషయం అని కాదు. మా కరెంటు బిల్లులు ఇంతకుముందు 2000 వచ్చి ఇప్పుడు 4000 వస్తుంది. ఏదైనా ప్రతి విషయం, రోడ్లు బాగాలేదు, అందుకని ఆయన మీద పూర్తి వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే అంతకుముందు పరిపాలించాడు కాబట్టి, రాజధాని అమరావతిగానే ఉంచాడు కాబట్టి ఈసారి ఆయన రావాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు? పక్కాగా చేస్తారు, అందుట్లో అనుమానమే లేదు. ఈసారి చంద్రబాబు గారే రావాలి, పాలన మాత్రం మారాలి. ఇక్కడ పత్తిపాటి నియోజకవర్గం చూసుకుంటే మేఘతోటి సుచరిత గారి పనితీరు ఎలా ఉంది? మేఘతోటి సుచరిత గారు అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆమె ఇంట్లో నుంచి. ఈసారి రామాంజలి గారు గెలుస్తారనుకుంటున్నాం. మరి ఇక్కడ పత్తిపాటి నియోజకవర్గంలో మీరు రామాంజలి గారు గెలుస్తారనుకుంటున్నారా, బల్సాని కిరణ్ కుమార్ గారు గెలుస్తారనుకుంటున్నారా? పక్కాగా రామాంజలి గారే గెలుస్తారు. ఐఏఎస్ ఆఫీసరు, అంతకుముందు ప్రభుత్వం గురించి అన్ని విషయాలు తెలిసినాడు కాబట్టి, ఇక్కడ అవగాహన ఉంది కాబట్టి ఆయనే వస్తాడు అనుకుంటున్నాం. ఆయన ఎవరు అసలు ఇక్కడ వ్యక్తి కాదు, ఆయనకి ఆలోచన లేదు, అందుకని రాడనుకుంటున్నాం. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే 175కి 175 వస్తాయి అంటున్నారు. జనసేన కానీ టీడీపీ కానీ చూసుకుంటే మాకు 175 వస్తాయి అనుకుంటారు. మీ అంచనా ప్రకారం మీరేమనుకుంటారు? ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయని మీరు అనుకుంటున్నారు? మా ఐడియా జగన్ గారికి 50 లోపు వస్తాయి, మిగతా మొత్తం కూటమికే వస్తాయి. నా ఉద్దేశం అది. ఓకే, నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు రంగారావు అండి. ఇప్పుడు పత్తిపాటి నియోజకవర్గం చూసుకుంటే రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన సమర్థవంతంగా లేదండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, వస్తే అన్నీ కూడా బాగుపడతాయి. అది అంటే సమర్థవంతంగా లేదు అంటే ఏ విషయంలో సమర్థవంతంగా లేదంటారు? ఏం చేశాడండి? వచ్చిన 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చాడు? పోలవరం కడతా అన్నాడు, తొంగలో దొక్కాడు. రాజధాని తొంగలో దొక్కాడు. ఏం చేశాడని? ఎక్కడ రోడ్లన్నీ గుంటల మయం, ఏది కూడా సమర్థవంతంగా లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సామాన్యుడు రోడ్డు మీదకి వచ్చి బతికే పరిస్థితి కాదు. అది బాగలేదు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రావాలి, అన్నీ కూడా సుముఖంగా ఇదవుతూ ఉంటాయి. మరి పత్తిపాటి నియోజకవర్గం చూసుకుంటే మీ పత్తిపాటి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, ఏంటి? పనితీరు బాగానే ఉంది. బాగా రోజుకి ఒకసారి 2 సార్లు నియోజకవర్గం వల్ల తిరుగుతున్నాడు. సుచరిత గారు వచ్చి తిరుగుతున్నారా? సుచరిత కాదు, రామాంజనేయులు. నేను అడిగింది మీ ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, ఏంటి? లోగడ ఎమ్మెల్యే పనితీరు అయిపోయింది కదండి, ఇంకా దాని గురించి ఎందుకు మనకి? ఇక లేదు, సమర్థవంతంగా లేదని చెబుతున్నాం కదా. పరిపాలన, వాళ్ళ పరిపాలన బాగలేదు. ఏది కూడా సుచరిత గారు ఏం చేయలేదా పత్తిపాటికి? ఏం చేశారు? చెప్పిన వాగ్దానాలు ఏంటి? ఏం చేశారండి? వడ్డీ లేని రుణం, అంతకుముందు చంద్రబాబు నాయుడు వడ్డీ లేని రుణం ఇచ్చాడు, ఈయన వడ్డీ కట్టించుకున్నాడు. రోడ్లు గుంటలు మయం, రాజధాని లేదు, పోలవరం లేదు. మరి ఇదే పరిస్థితి, బాగలేదు పరిపాలన. మరి ఇక్కడ రేపు పత్తిపాటి నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకుంటారు? రామాంజనేయులే, తెలుగుదేశం పార్టీని. రామాంజలి గారిని గెలిపించుకుంటారు 100కి 100 పాళ్ళు, డౌట్ లేదు. మరి జనసేన టీడీపీ కూటమి పొత్తులో ఉన్నాయి కదా, వీళ్ళిద్దరికి కలిపి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు రాష్ట్రంలో? అది ఇంకా ఆలోచించాలి కదా. మరి సుమారు మీరు 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 మీ మీ అవగాహన ప్రకారం ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మా ఉదాహరణ ప్రకారం 175లో 150 సీట్లు వస్తాయి. 150 సీట్లు వస్తాయి. నమస్తే అన్న, మీ పేరు? సంఘనాయక్. రాష్ట్రంలో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ఏంటి? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇబ్బంది లేదు, ఆయనే అవుతారు. 150 సీట్లతో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పత్తిపాటి నియోజకవర్గంలో సుచరిత గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తావన్నా? బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ సుచరిత గారిని తీసేసి బల్సాని కిరణ్ కుమార్ గారిని ఇన్ఛార్జిగా వేశారు. మరి ఇక్కడ ఎటువైపు టీడీపీ వైపు చూసుకుంటేనేమో బోల రామాంజలి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వైసీపీ. బల్సాని కిరణ్ కుమార్ గెలుస్తారని మీరు అనుకుంటాం. ఎందుకంటే వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా చూసుకుంటే వైసీపీ గెలిచిద్ది. అది నియోజకవర్గానికి వచ్చేపాటికి వైసీపీ గెలిచిద్ది.
అది మరి ఎన్ని సీట్లు ఈ జగన్ గారు 175 వస్తాయి అనుకుంటున్నారు. అటు జనసేన టీడీపీ పొత్తులో ఉంది, వాళ్ళు మాకు వస్తాయి అంటున్నారు. మీరు ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? మేము 150కి తగ్గమన్నా. ఎందుకంటావా, చిన్న మాట చెప్తాను, నా తల్లిని తిట్టాడు, నా తండ్రిని తిట్టాడు అని మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఊరికే నోరు పడేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పొత్తు కలిచాడు. పద్ధతి కాదు అది. ఇప్పుడు నీ ఇంట్లో ఎవరిని తిట్టినా నువ్వు ఊరుకుంటావా? నీ తల్లిని తిట్టినా ఊరుకోవుగా. నీ చేతనైతే ఎవరిని కొడతావు, లేదా కొట్టిస్తావు, లేదా అవకాశం తప్పిన తొక్కుతావు. నువ్వు ప్రచారం ఆ రకంగా చేసి ఇప్పుడు నేనేదో మళ్ళీ పొత్తు కలిచాను, నాకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఏ లెక్కన? ఇప్పుడు నా తల్లిని నేను తిట్టాడు అని అన్న తర్వాత నువ్వు ఎట్టుండాలి? చేత అయితే సొంతంగా పోరాడు, చేత కాలేదు లేకపోతే కూర్చో. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆడ సంఖ నాకితే అది కరెక్ట్ కాదు. ఈసారి మళ్ళీ 150 తగ్గవని మీరు అనుకుంటున్నారు? గ్యారెంటీ మళ్ళీ చుక్కలు ఎన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. నమస్తే అండి. 40 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకున్నామండి. ఏ బాబాయ్, జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? ఏం చేశాడు? 10 ఏళ్ళు అన్నాడు, 20 ఏళ్ళు అన్నాడు, 15 ఏళ్ళు అన్నాడు. తీసుకున్న ఆడవాళ్ళ మొగుళ్ళు తంతున్నారు తాగి వచ్చి, నువ్వు ఇస్తావా తనాలని. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చావు నిజమే. ఆ 10 ఏళ్ళు ఎవడు తాగుతున్నాడు? ఈ మందు కోసం తంతున్నారు ఆడవాళ్ళని పట్టుకొని. అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ కూలి మొన్న ఇచ్చాక ఇప్పుడు ఎందుకు ఏమైనా డబ్బులు అని మళ్ళీ తంతున్నాడు. మరి ఇక్కడ పత్తిపాటి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఏంటి? ఏం చేసిందని ఏం చేయాల. మరి ఇక్కడ రేపు ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? బూల రామాంజలి గారిని గెలిపించుకుంటారా, లేకపోతే బల్సాని కిరణ్ కుమార్ గారిని గెలిపించుకుంటారా? రామాంజనే కల్పించుకుంటాం. ఎందుకు రామాంజలి గారిని ఎందుకు గెలిపించుకుంటారంటే ఏం చెప్తావు బాబాయ్? పార్టీ మారితే ఇల్లన్నా చేస్తారేమోనని. అది థ్యాంక్ యూ బాబాయ్. హాయ్ బ్రో, మీ పేరు? జిష్ణు. ఏం చేస్తూ ఉంటున్నావు బ్రో? నేను స్టడీ చేస్తున్నా, ఇంకా ఆర్కిటెక్చర్ చదువుతున్నా చెన్నైలో. 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతుంది రాష్ట్రానికి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నావు? ఇక్కడ జగన్ గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తావు బ్రో? ఇక్కడ అసలు ఏం లేదు బ్రో. జగన్ అయితే నేనైతే పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నా, లేకపోతే చంద్రబాబు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కావాలని కోరుకుంటున్నా. ఎందుకు జగన్ గారు వద్దు, ఎందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కావాలి? ఫ్యాన్ రూపంలో అయితే పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్నా. జగన్ గారు ఏం చేయలేదు నాకు తెలిసి 5 yearsలో. మనీ తీసుకున్నారు కానీ మనీ డిఫరెంట్గా మనీ ఎటు వెళ్ళిపోయినాయో తెలీదు. కాకపోతే ఫ్యాన్ రూపంలో అయితే కావాలని కోరుకుంటున్నాను, అంతే. అదొక్కటే. రాజకీయం వేరు, అభిమానం వేరు కదా బ్రో. నా దృష్టిలో 2 ఒకటే. మరి జగన్ గారు మంచి చేయలేదు అంటున్నావు, మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి జరిగిద్దని నువ్వు అనుకుంటున్నావా? చేస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. ఎందుకంటే సరే, పోయినసారి 2019లో జగన్కి ఒకసారి అవకాశం ఇచ్చాం. ఈసారి మనకు కూడా ఒకసారి అవకాశం వస్తే బాగుండిద్దని కోరుకుంటున్నాను జనసేనకి. అది. థ్యాంక్ యూ. పేరు? నా పేరు రవి అండి. ఏం చేస్తూ ఉంటారన్న? నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను. రాష్ట్రం ఇంకా 2 నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం మారాలని కోరుకునే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మనం చూసాం ఎన్ని ఘోరాలు జరిగినాయో, ఎన్ని నేరాలు జరిగినాయో. ఉద్యోగాలు లేక వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయి పెద్ద పెద్ద అమర్రాజా బ్యాటరీ లాంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. అలాంటి కంపెనీలన్నీ మళ్ళీ వస్తే మాలాంటి యువతకి ఇంకా ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల యువత బాగుపడుతుంది, దానివల్ల కుటుంబాలు డెవలప్ అవుతాయి. అందువల్ల ప్రభుత్వం మారాలని కోరుకునేది వ్యక్తి నేను. కదన్నా, జగన్ గారు పథకాలు ఇచ్చారు, ఇప్పుడు మెగా డిఎస్సీలు వదిలేరు, అన్నీ బాగానే ఉన్నాయి, పథకాలన్నీ చేసి పెడుతున్నారు కదన్నా. ఎవరికి ఉపయోగం? ఫ్రీ మనీ ఇస్తే ఎవరికి ఉపయోగం? ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, దానివల్ల ఇన్సూరెన్స్లని వాళ్ళ ఛార్జెస్ అని 20,000 తీసుకుంటున్నారు. మహిళలకి 5,000 ఇస్తున్నారు, లేదా 18,000 ఇస్తున్నారు. ఏం ఉపయోగపడుతున్నాయి? అమ్మ ఒడిని ఇస్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది? 15,000, 16,000 అన్నారు, ఇవాళ 13,000కి వస్తుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? అదే యువత కలిపి ఉద్యోగాలు కనిపిస్తే అవన్నీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఉద్యోగం కల్పిస్తే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు మెయిన్ కావాల్సిన ఏంటి? పని కావాలి. బేల్దారి పనులు లేవు, ఇసుక బ్లాక్ చేశారు. మీరు వచ్చిన ఫస్ట్ పని చేసిందంటే ఇసుక బ్లాక్ చేయడం. దానివల్ల ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు బయటపడ్డారు. ఇసుక లేదు, ఇసుక పెయింటర్ పని చేయట్లేదు, ఎవరూ లేరు. ఎంత ఇబ్బంది పడ్డాం. జగన్ గారి పనితీరు అయితే మీకు బాగాలేదని మీరు అంటున్నారు? బాగాలేదు.
మరి ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం చూసుకుంటే మేకతోటి సుచరిత గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మేకతోటి సుచరిత గారు మాజీ హోంమంత్రి అండి మన నియోజకవర్గానికి. ఆవిడ మాకు వచ్చి చేసిందంటూ ఏం లేదు, గెలిచినాక ఒక్కసారి కూడా మా ఊరు వచ్చిందంటూ ఏం లేదండి. ఆవిడ మాకు ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రామాంజలి గారు గెలుస్తారని మేము అనుకుంటున్నామండి. భారీ మెజారిటీతో గెలుస్తారు ఆయన. ఎందుకనంటే ఓ రీజన్ చెప్పగలరా? ఎందుకంటే ఇక్కడ జనసేన సపోర్టు తెలుగుదేశం సపోర్ట్తో ఆయన నిలబడ్డారండి. ఇక్కడ జనసేనకి ఫేవర్ ఎక్కువ, జనసేన ఓట్లు ఎక్కువ పత్తిపాడు నియోజకవర్గంలో, తెలుగుదేశం ఓట్లు ఎక్కువ. ఆయన మంచి చేయాలని వ్యక్తి, ఆయన మాజీ కలెక్టర్ గారు మనకి ఇక్కడ మంచి చేస్తారు అని నమ్ముకుంటే ఆయన ఓట్లు వేస్తారు, ఈజీగా గెలుస్తారు ఆయన. మరి ఇక్కడ జగన్ గారు చూసుకుంటే 175 వస్తాయి అంటున్నారు. మేము చూసేది ఇక్కడ జనసేన టీడీపీ వాళ్ళు చూస్తే మాకు 175 వస్తాయని అంటున్నారు. మీరెన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అవగాహన ప్రకారం? వైఎస్ జగన్కి 20 నుంచి 25 సీట్లు మించి రావు. అది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆల్రెడీ, వైనాడు పులివెందులు అని. పులివెందులు కొట్టినా కొట్టచ్చు. మన బీటెక్ రవి గారు పులివెందులు కొట్టినా కొట్టచ్చు. 20 నుంచి 25 సీట్లు మించి ఒక్క సీటు కూడా జగన్ గారికి రాదు. అది మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అది మన ఇద్దరు నాయకులు డిసైడ్ చేసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే మేము దానికి సంయుక్తంగానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, మాకు మేము అంతకన్నా సంతోషపడేది ఇంకోటి లేదు. పవన్ కళ్యాణ్ గారు గౌరవ పదవులు ఉండడం మాకు కావాలి. అది వాళ్ళిద్దరు చేతుల్లోనే ఉందండి. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ప్రధానతమైన పదవి రావచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇస్తారని మీరు అనుకుంటున్నారా? 24కి 24 సీట్లు గెలిస్తే ఆయనకి మంచి పదవి వస్తుందని మేము కోరుకుంటున్నాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాంబాబు. నా ఆటో బాడీలు ఎలా ఉన్నాయి ఏందన్నా? ఆటో బాడీలు ఆటో బాడీలు కొంచెం పర్లేదు. 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తావన్నా? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అంటే అందరికి తెలియదేం కాదు. ఇది ఉమ్మడి పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు ఉమ్మడి అభ్యర్థి ప్రకటించిన కాడి నుంచి ఇంకా తేలిపోయింది ఓటింగ్ అనేది. జగన్కి భయం మొదలైంది. అసలుకి ఇంతకుముందు ఆటో బాడీలు ఎలాగుండేయో ఇప్పుడు ఎలాగుండేయో, ఫస్ట్ కరోనా తర్వాత అన్నట్టు తయారైపోయింది. అందుట్లో ఈ పెరిగిన ధరలు, ఈ నిత్యావసర సరుకుల ధరలు ఇవన్నీ బాగా భారంగా మారిపోయినాయి ప్రతి ఒక్కరికి. నాకు ఒకటికనే కాదు, ప్రతి ఒక్కరికి భారంగా మారిపోయినాయి. అందుట్లో 200-300 తోలుకునే మాకు ఇంకా భారంగా మారిపోయినాయి. సాయంత్రానికి వచ్చి చలికి తోలి ఒక 500-600లో పెట్రోల్. ఆటోకి మీరు ఆటో తోలుకుంటున్నారు, వాహన మిత్ర అని చెప్పి అలాంటి పథకాలు ఇస్తున్నారు కదా? వాహన మిత్ర ఇస్తున్నారు, సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. 7,000 ఏమో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, 3,000 కేసులు, ఇంకో 3,000 కేసులు అంటున్నారు. అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. వాళ్ళు ఇచ్చే 10,000లో ఇంకో 3,000 మేము ఎదిరేసి వాళ్ళకి కడుతున్నాం. సరిపోతున్నాయి, వాటికి సరిపోతున్నాయి. సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదన్నా మీకు? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అమ్మఒడి అవన్నీ ఇవన్నీ పెడుతున్నారు. అవి పెట్టిన కానీ మరి ఇంటికి 2 అన్నారు, 2 పోయింది, 1 అయింది. సరే 1 కానీ 15,000 అన్నారు, 15,000 పోయింది, 14 అన్నారు, 14 పోయింది, 13కి వచ్చింది. 13 కూడా సరిగ్గా రావట్లేదు. ఇంకా 13,000 ఇచ్చినా కానీ మరి మన నిత్యావసర సరుకులని ఇవన్నీ చూసుకుని ఆ రేట్లు పెరిగినాయి. మరి వాటికన్నీ చూసుకోవాలా, మన పిల్లల చదువులు కానీ చూసుకోవాలా, ఇవన్నీ ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆటో డ్రైవర్లు. మరి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? అంటే మంచి జరిగిద్దనే అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, కొంచెం రేట్లు ఈక్వల్గానే ఉన్నాయి. అందుట్లో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కందిపప్పు 70 రూపాయలు కందిపప్పు ఏమో ఇప్పుడు 140 పెట్టుకుంటున్నాము. అట్లా ప్రతి ఒక్క నిత్యావసరం ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మేకతోటి సుచరిత గారి పనితీరు ఎలా ఉంది? అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? సుచరిత గారంటే మాకు ఫస్ట్లో 2 సార్లు గెలిచిందామా. ఫస్ట్ గెలిచినప్పుడు వచ్చేది గ్రామానికి, మళ్ళీ కనపడేవాళ్ళు కాదు. మళ్ళీ 2వ సారి గెలిచినప్పుడు వచ్చేది. మళ్ళీ ఇంతవరకు మాకు కనపడలేదు. అసలు మా గ్రామంలో తిరిగినట్టు కానీ ఏది మాకు తెలియదు అసలుకి. మాది ఏంది, మా లాల్పూర్ గ్రామానికి మరి పలానా చేసినట్టు కూడా మాకేం లేదు. మరి ఇక్కడ ఎవరి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటారు పత్తిపాడు నియోజకవర్గానికి? మరి బొర్ల రామాంజలి గారికి ఇచ్చారు మొన్న. మరి వాళ్ళకి మా సమస్యలు చెప్పాము, ఇట్లా సంగతి అని కొన్ని సమస్యలు ఉన్నాయి మా గ్రామం. రామాంజలి గారు ఇక్కడికి? రామాంజలి గారు రాలేదు, కొంచెం వేరే చాట అందరినీ అంటే ఇంకా నోటిఫికేషన్ ఏమి రాలేదు కాబట్టి గ్రామ పర్యటనలు ఏం చేయలేదు. అందరిని పిలిపించి మాట్లాడారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పాము మేము కూడా. దాని మీద మేము పూర్తిగా యాక్షన్ తీసుకుంటాము. రామాంజలి గారిని గెలిపించాలనుకుంటున్నారు మీరు?
రామాంజనేయులు గారు గెలిపిస్తే కొంచెం మాకు కొంచెం ఇదిగా బాగుండిద్ది అని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే జగన్ గారు 170 సీట్లు వస్తాయి అని చెప్పి మేము పని చేస్తేనే మాకు ఓట్లు వేయండి అని చెప్పి 175 వస్తాయని చెప్పి అంత ఖచ్చితంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు చూసుకుంటే వాళ్ళు మాకు 175 వస్తాయని అంటున్నారు. మీ అంచనా ప్రకారం మీకు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? జగన్కి 175 అండి, ఇంకో 10 వేసుకున్నా కానీ 180 వస్తాయి. ఆయనకు వచ్చేస్తాయి. ఎందుకంటే మరి అట్లా చెప్తున్నాడు. 175 వస్తే ఇంకా ప్రతిపక్షాలు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకండి? 175 మొత్తం ఆయనకి వస్తే ఇంకా ప్రతిపక్షాలు ఎంత చేసుకొని ఉపయోగం ఏముంది? ఆయనకు 175 ఉంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు, దాంట్లో డౌట్ లేదు. ఇంకేందంటే ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారని చెప్పి 175 దేవాలి, 175లో 17 వస్తాయో లేదో ఒకటి వచ్చిద్దామని చెప్పి మాకే డౌట్గా ఉంది. అది బాబాయ్ మీ పేరు? లక్ష్మయ్య. ఎండలో బాగా కష్టపడుతున్నావు కదా బాబాయ్? తప్పదు కదా మరి. రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండిద్ది అనుకుంటున్నావు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎస్సీ ఎస్టీలు దళితులకి ఏమి న్యాయమే లేదు. ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళ? అవును. మీకు చేయలేదా? చెప్పండి ఏం జరిగింది చెప్పండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎస్సీ నిధులు సంక్షేమ పథకాలు 27 పథకాలు రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూలు ఉన్నటువంటి అవి రద్దు చేశారు. కార్పొరేట్ స్కూలు అవి రద్దు చేశారు. విదేశీ విద్య రద్దు చేశారు. విదేశీ విద్య కూడా రద్దు చేసి అంబేద్కర్ విదేశీ విద్య అని పెడితే అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. అంబేద్కర్ అంటే గొప్పవాడండి కాదు కదా, కాదు కదా. ఆయన అడుగుజాడలు అనేది భారతదేశం నడుస్తుంది. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కదా నడుస్తుంది, ఉన్నదా? లేదు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నష్టపోయి వరదలు వచ్చి కూడా 4 నెలలు 6 నెలలు అవుతుంది. ఎక్కడ కూడా వరద పరిస్థితులను సమీక్షించిన పాప ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గ్రామాలకు వచ్చి సందర్శించిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. మరి సంక్షేమ పథకాలు ఏవీ లేవు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు లేవు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు. ఏమున్నాయి? ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు కదా. మరి నువ్వు ఇలా పట్టాలు కుట్టుకుంటున్నావు, గోతాలు కుట్టుకుంటున్నావు, ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు డైలీ ఫాలో అవుతూ ఉంటావా? ఫాలో ఏం లేదు. నీకు ఎలా తెలిసింది? నేను న్యూస్ పేపర్ వస్తుంది కాబట్టి చూస్తాను నేను. అది 2014 కూడా మన అభివృద్ధి సిసి రోడ్లో ఎన్ని కిలోమీటర్లు వేసామో ఈ వెళ్ళేటటువంటి గవర్నమెంట్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటే ఈరోజు గ్రామాలుగా ఎమ్మెల్యేలు పోయి ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకు లేదంటే మనం ఒక డిపార్ట్మెంట్లో కానీ ఒక ఎమ్మెల్యే అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖల నుంచి కొన్ని గ్రాంట్లు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే గ్రాంట్లు ఉంటాయి, మండల గ్రాంట్లు ఉంటాయి. ఆ గ్రాంట్లు కేటాయిస్తే సీఎం గారు గ్రామాలకు పోయి ఎమ్మెల్యేలు అభివృద్ధి అంటే ఏందో ఎవరికి కావాల్సిన సంక్షేమ పథకాలు లేకపోతే ఎవరికి రైతులు కావాల్సిన అవసరాలు ఆయన చేసుకుంటే రేపు పొద్దున ఇలా గ్రామాల్లోకి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఓటు అడిగే హక్కు లేదు కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ ఉంది. మరి ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో సుచరిత గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. సుచరిత గారి పనితీరు ఎలా ఉంది? పత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? 2014 జరిగిన అభివృద్ధి తప్పితే ఇంత మటుకు అభివృద్ధి లేదు. అది సుచరిత గారిది ఏం అభివృద్ధి చేయలేదంటారు? మా ఊరు ఉంది ఇక్కడ దగ్గరలో చమ్మలమూడి అని 3 కోట్ల రూపాయలు పని చేయించుకున్నాం. 3,000 రూపాయల పని కూడా చేయించుకోవాలి మేము ఆమె ఉన్న తర్వాత. హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా. అది మరి ఇక్కడ ఈ పత్తిపాడు నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గతంలో రామాంజనేయులు గారు కలెక్టర్ గారు ఉండగా గుంటూరు ఛానల్కి వాటర్ రాకపోతే 2 సార్లు ఆడటం జరిగింది. మరి ఈరోజు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని కానీ ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ బాబు గారు ఆదేశించి ఆయనకి ఇక్కడ మనకి ఇన్ఛార్జ్ ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. మరి అతనైతేనే మనకి సరైన న్యాయం జరుగుతున్నది చాలా వరకు కూడా 80-90% కూడా నమ్మటం జరిగింది. ఆయన వస్తే మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారని ఒక నమ్మకం ఏర్పడింది. మరి 2019లో మేడం గారు గెలిచారు. ఏమీ అభివృద్ధి ఎక్కడ కూడా ఏమీ జాడలేదు. అదే ఆమె చేయడానికి కూడా ఆమెకు ఉన్నటువంటి పవర్స్ కూడా సీఎం గారి దగ్గర ఉన్నాయి. ఆమె ఏం చేయగలుగుతుంది? చేయాలని ఉన్నా లేదు, అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు కదా. మరి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని మేము అనుకుంటున్నాం. అది. నమస్తే బాబాయ్, మీ పేరు? సుబ్బారావు. 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే బాగుండిద్దని మీరు అనుకుంటున్నారు? అది రావాలనే బాగుంటాం. సీఎం అయితే ఆయనే, ఎవరు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన మీకు నచ్చలేదా? ఏం లేదు అసలు. ఓ రోడ్డు లేదు, ఒక వసతులు లేవు, ఎక్కడ లేవు. ఏమున్నాడా? ఏం చేశాడు? ఒక్క దిమ్మ సిమ్ చేయాలి. ఆయన వేసిపోయి రోడ్డున ఇది మా రోడ్డు బాగుంది పర్లా. ఆయన వేసిన రోడ్డు వీళ్ళేమి ఇలా ఎక్కడ తట్టమట్టేలా
జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఏం జరగలేదంటారా? డబ్బులు ఇస్తాను ఏదమ్మా సంపాదించి డబ్బు ఇవ్వచ్చు, నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు బౌతావు, డబ్బు ఇస్తే ఎందాక ఇస్తా నువ్వు అప్పు తేవాల్సిందే నువ్వు, మళ్ళీ అప్పు మీద ఇది వచ్చి తిరగాల్సిందేగా, ఏం వేస్తాడు ఇంకా రేపు అప్పు నా మొత్తం మన దగ్గర దిగిపోతున్నాడు, ఈయన అభివృద్ధి చేసేది ఏంది, రేపు ఆయన ఈ అప్పు తీర్చేది ఏంది, ఏం చేస్తాడు వచ్చినాడు బాధే, అడిగి బాధే. మరి మీ ఎమ్మెల్యే ఇక్కడ మేఘదాటి సుచరిత గారి పనితీరు ఎలా ఉంది? పత్తిపాడులో ఏమైనా అభివృద్ధి జరిగిందా? మా ఊళ్ళో ఎప్పుడు వచ్చింది మా ఊరు వస్తానికైనా, ఎప్పుడు రాలా, ఇంతవరకు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊరికి రాలేదంటారా? రాలా. మరి ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యేగా బల్సాని కిరణ్ కుమార్ని గెలిపించుకుంటారా లేకపోతే బుర్ల రామాంజలి గారిని గెలిపించుకుంటారా? అందుకని వేద్దాం ఉన్నాం మేము అందరం కలిసి, అది అందుకని లేదే. ఒకవేళ గెలిచిన తర్వాత రామాంజలి గారు మంచి చేస్తారని చెప్పి మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, ఎవరు చెబుతారు, ఎక్కినా కదా తోకముడి వచ్చేది అనుకున్నాం, ఈయన చేస్తారని అనుకున్నాం, పార్టీ మా చేస్తాను అనుకున్నాం, అందుకే పూర్వం ఆయన చేశాడు కాబట్టి చెబుతాను మా నమ్మకం మాకు, అదే పూర్వం ఆయన చేశాడు కాబట్టి చెబుతాను నమ్మకం ఉంది మాకు. మరి ఇప్పుడు రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? ఆయన అవుతాం అనుకుంటున్నాం మేమటికి చంద్రబాబు అనుకుంటున్నాం, ఏమో ఎట్ట మారుతుంది మరి, భవిష్యత్తు మార్పు ఏం చేసేది ఏముంది. నమస్తే, నా పేరు సాయి సుమంత్ అండి. ఏం చేస్తుంటావు బ్రో? నాది బీటెక్ అయిపోయిందండి, ప్రస్తుతం ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నాము. సరే, రాష్ట్రంలో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్ గారి పనితీరు ఎలా ఉంది? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? మేమైతే ఖచ్చితంగా జగన్ గారు ముఖ్యమంత్రి కాకూడదని చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ది. ఇప్పుడు మేము ఉద్యోగాలు లేక అందరూ హైదరాబాద్ వెళ్ళాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. అదే ఇక్కడ కనుక క్యాపిటల్ పూర్తయితే మేమందరం ఇంటి దగ్గర ఉండి ఉద్యోగాలు ఎత్తుకునే పరిస్థితి ఉండేది. మాకు ఎంతో కొంత అవకాశాలు చాలా ఎక్కువ ఉండే. అది బీటెక్ అయిపోయి గత 4 నెలలు అవుతుందండి. మామూలుగా నేను వేరే మాస్టర్స్ ప్లానింగ్లో ఉన్నాను. కాకపోతే నాలాగా ఉన్న మా విద్యార్థులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు చదువు పూర్తయిన వెంటనే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అదే మనకు ఒక క్యాపిటల్, మనకు ఒక ఐటీ కంపెనీస్, మనకు ఒక అభివృద్ధి అనేది ఇక్కడ జరిగితే సొంత రాష్ట్రంలోని ఇంటి దగ్గర నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఏర్పాటు చేయలేదు జగన్ గారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ జరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు? నేను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే జరుగుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు రాజధాని అమరావతి చేస్తా అన్న దానివల్ల మనకి ఇక్కడ ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఉమ్మడి కూటమి గెలిస్తే బాగుంటుంది. వాళ్ళ మీద ఎందుకు అంత నమ్మకం? నాకు ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదండి. మాకు ఇక్కడ అభివృద్ధి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజధాని ఇక్కడ కడతారని మాకు ఒక గొప్ప నమ్మకం. మాకు రాజధాని కోసమే వాళ్ళ కూటమి గెలవాలని కోరుకుంటున్నాము. ఒక రాజధాని లేకుండా పరిపాలించిన ఏకైక సీఎం ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అండి. 3 రాజధానులు అన్నారు కానీ 3 రాజధానుల పనులు ఎక్కడ ప్రారంభించారో, అతను ఎక్కడ చేశారో అనేది ఇంచు కూడా చూపించలేదు. కడప అన్నారు, ఒకటి ఉమ్మడి రాజధాని అమరావతి అన్నారు, ఇంకోటి విశాఖపట్నం అన్నారు. ఎక్కడ రాజధాని పనులు ప్రారంభించినట్టు కానీ ఎక్కడ ఏమీ లేవు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే మేఘతోటి సుచరిత గారి పనితీరు ఎలా ఉంది? ఏంటంటే ఏం చెప్తావు అభివృద్ధి? సుచరిత గారిని మేము ఒకసారి కూడా మా ఊరు వచ్చినట్టు మేము చూడలేదండి ఇంతవరకు. 2019 ఎలక్షన్స్ నుంచి 2024 5 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఈ 5 సంవత్సరాల్లో ఒకసారి మా ఊర్లో ఏమైనా ఉంటే ఫంక్షన్లో కూర్చుంటారు కానీ లాల్పురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి వచ్చింది కానీ ఏమీ లేదు. లేకపోతే లాల్పురంలో నీళ్ళ సమస్య ఉన్నదా కానీ, లేదా రోడ్ల సమస్య ఉన్నాయా కానీ, వీటి గురించి వచ్చిన సందర్భం కానీ ఏమీ లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ బల్సాని కిరణ్ కుమార్ గారి నుంచి వైసీపీ, టీడీపీ నుంచి బుర్ల రామాంజలి గారు నిలబడ్డారు. ఇక్కడ ఎవరిని గెలిపించుకుంటారు ఏంటి? ఇవి ఇద్దరు కొత్త వ్యక్తులేనండి. గత రాజకీయంగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎప్పుడు పోటీ చేయని ఇద్దరు అభ్యర్థులు. మేమైతే అభ్యర్థుల పరంగా కాకుండా టీడీపీకి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. అయితే టీడీపీనే బుర్ల రామాంజలి గారు గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. బుర్ల రామాంజలి గారు కొంచెం మా ఊరికి కొంచెం దగ్గరుండి మంచి చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ మా ఊరు పెద్దలు వెళ్ళి వాళ్ళని బుర్ల రామాంజలి గారిని కలవడం జరిగింది, మా ఊరి సమస్యలు మాట్లాడటం జరిగింది. అతను కుదిరిన రోజు చూసుకొని నోటిఫికేషన్స్ ఎన్ని పడంగానే వాళ్ళ టీవీని పంపించి లాల్పురం సమస్యలన్నింటినీ దృష్టికి తీసుకొస్తానని చెప్పారు. తను ఇచ్చిన మాట ప్రకారం జరుపుకుంటే మేము తనకు నిలబడతామండి. కిరణ్ కుమార్, మరి 40 రోజుల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? జగనాన్ని. ఎందుకన్నా? ఎందుకంటే చెప్పమంటావా, రాజశేఖర గారు చేసిన పథకాలకి 2 ఓళ్ళు చేయలే. ఒకప్పుడు ఎన్టీఆర్ చేశాడు, తీసేయి, అప్రమత్తం అయిపోయింది. చంద్రబాబు అయ్యమలు అయిపోయింది. ఒక సొసైటీ రుణమాఫీ కానీ, బ్యాంక్ రుణమాఫీ కానీ, ఏమండి ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఆయన తర్వాత చేసిన మగాడు ఎవడు లేడు చరిత్రలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఇలా వాలంటరీ వ్యవస్థ కానీ, చూస్తున్నా ఉద్యోగాలు కానీ, డోర్ డెలివరీ ఇంటికి వచ్చేసి పింఛన్ ఇవ్వాలి 1 తారీఖు కూడా దొరికేలా. ఎవరు ఇచ్చారండి? ఇప్పుడు కూడా మేము వస్తున్నాయి చూస్తున్నా, అది కూడా డోర్ డెలివరీగా. అవునా కదా?
అంతకంటే మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు కదా మీరు కూడా. దేవుడు అండి. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటే ఏం చెప్తారు? వాళ్ళిద్దరితో పోల్చుకుంటే ఎవరి పరిపాలన బాగుంది? ఆయన దేవుడు, ఈయన ప్రజాసేవకుడు. ఒక మాట చెప్పంటే ఆయన దేవుడు, ఈయన ప్రజాసేవకుడు. ఎవరి పరిపాలన బాగుంది? ఏనే రాజశేఖర రెడ్డి కన్నా జగన్ రెడ్డి గారు, మోహన్ గారి పరిపాలన బాగుందంటారు. అంతే మరి. ఆయన దేవుడు, ఈయన ప్రజాసేవకుడు. 2 మాటలు అంతే, ముక్కలు చెప్పాల్సింది పెద్ద విశేషం కాదు ఇందులో. మరి ఇక్కడ పతిపాటి నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా టీడీపీ వచ్చింది అనుకుంటారా, వైసీపీ వచ్చింది అనుకుంటారా? వైసీపీ వచ్చిందండి. మరి రాష్ట్రంలో ఎన్ని సీట్లతో వైసీపీ అధికారంలోకి రాబోతుందంటే ఏం చెప్తావు? చెప్పండి. 150 సీటు వచ్చిందండి పోయినసారి. సరే తగ్గ పోటీగా ఉంది. 150 సీట్లే వచ్చినాయి. 150 సీట్లు జనసేన నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, 150 సీట్లే వచ్చినాయి. 150 సీట్లు చెబుతుందండి. ఒకటి మ్యాక్సిమం చెప్పండి అండి, సీట్లు మార్చినా కానీ ఇది మా పతిపాడు నియోజకవర్గంలో మేకతోట సుచరిత ఇప్పుడు మార్చాడు చూతున్నా. కిరణ్ కుమార్ మార్చారు చూతున్నా. ఈసారి మాత్రం కంపల్సరీగా వైసీపీ గెలిచింది. వస్తే బాబా మీ పేరు? నాగరాజు. 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రానికి కానీ మా నియోజకవర్గం కానీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జరిగిన జగన్ గారిపై 5 ఏళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి? జగన్ గారి పరిపాలన అంతా ఎమ్మెల్యేలు పనికిరాదు, ఎంపీలు పనికిరాదు, మొత్తం ఆయన చేసే అధికారం ఉంటుంది. వీళ్ళకి చేసే అధికారం లేదు. మాది పచ్చు నియోజకవర్గం, ఏలూరు సాంబశివరావు. మరి ఏలూరు సాంబశివరావు మరి కేసులు వేసారు, ఏం చేసినా ఆయన ఏం చేయలేకపోయారు. ఇప్పుడు చీరాల ఆయన పేరేంది, ఇప్పుడు ఎడం బాలాజీ వేశారు వైసీపీకి, ఏలూరు సాంబశివరావు. ఆయన ఏమి పోటీ చేయలేడు. అది ఎమ్మెల్యే అభ్యర్థి వేస్ట్ అంటావా? పనికిరారంటావా? పనికిరారు, వేస్ట్. టీడీపీకి పోటీ ఇవ్వలేరు అంటారు. ఇవ్వలేరు. ఏలూరు సంవత్సరాలు గెలుస్తాడు. టీడీపీ గెలిచిద్ది అంటారు. టీడీపీ గెలిచిద్ది. మరి ఇక రాష్ట్రంలో పైన అధికారంలోకి ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు మేము కోరుకుంటున్నాం.